स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, జగద్గురు ఆదిశంకరులు సశరీరంగా కైలాసానికి వెళ్లారని చెప్తారు. ఆయన కైలాస గమనం వల్ల మానవాళికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. సదాశివుణ్ణి సకల లోకాలకు ఆదిగురువు అయిన దక్షిణామూర్తిగా అభివర్ణిస్తే శంకరో శంకర సాక్షాత్ అని ఆ సదాశివుని అంశతో జన్మించిన వాడే శంకర భగవత్పాదుల వారు. ఆ శంకర భగవత్పాదుల వారికి సందేహాలను తీర్చినవాడు వ్యాస భగవానుడు. కనుక ప్రతినిత్యము గురు పరంపరనంతా గుర్తు చేస్తూ వాళ్ళు మానవాళికి చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ మన జీవితాన్ని గడిపితే కృతజ్ఞతా భావం మనలో పెళ్ళుబికి మన జీవితం చరితార్థమవుతుంది. ఇక ఆదిశంకరులు సనాతన ధర్మ సంరక్షణ సారథిగా షణ్మతాలను భూమండలం మీద భరతావనిలో ఆవిష్కరించి ఆస్తిక్యత్యానికి అండగా నిలిచారు. ఆ ప్రయత్నంలో భాగంగా అనేక భాష్య గ్రంథాలు రచించారు, ప్రకరణ గ్రంథాలు రచించారు, స్తోత్రాలను రచించారు. ఇవన్నీ కూడా మానవాళికి భగవంతుని పట్ల అపరిమితమైన భక్తిని కలుగజేసి ఆ భక్తితో వాళ్ళు చేసే సాధన కారణంగా వాళ్ళ జీవితం భవ్యంగా మారటానికి కారణమవుతుంది. కైలాసానికి వెళ్ళి శంకరుని దర్శనం చేసుకున్న తరువాత సదాశివుడు శంకరునికి 5 లింగాలను ప్రసాదించాడు. మొదటిది యోగలింగం, అది కంచి కామకోటి పీఠంలో ఉంది. తర్వాత భోగలింగం, ఇది శృంగేరి మఠంలో ఉంది. తర్వాత మోక్షలింగం, ఆ తరువాత వరలింగం, ఇది నేపాల్లో ఉంది. మోక్షలింగం చిదంబరంలో ఉంది. తరువాత ముక్తిలింగం, ఇది కేదార్నాథ్లో ఉంది. ఇలా సాక్షాత్తు శివుడే తనకు అందించిన ఆ 5 లింగాలను మానవాళికి అందించి వాటిని అర్చించటం ద్వారా మీ జీవితాన్ని శివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో ముందరకు సాగించండి అన్న అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేశారు. మరి వాటిని దర్శించటం అంటే ఎలాగండి అంటే, శృంగేరి వెళితే సాయంత్రం 8 గంటల సమయంలో ఆ స్వామి చంద్రమౌళి ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన సమయంలో సాక్షాత్తు శివుడే ప్రసాదించిన ఆ స్వామి దర్శనం మనం చేసుకోవచ్చు. అనంతరం అమ్మవారు అద్భుతమైనటువంటి శక్తి సాధనకు ఉపయుక్తమైనటువంటి జ్ఞానాన్ని 100 శ్లోకాల రూపంలో ఆదిశంకరుడికి అందజేసింది. అది తీసుకువస్తున్నటువంటి శంకర భగవత్పాదుల మార్గాన్ని నందీశ్వరుడు అడ్డగించాడు. ఏం తీసుకెళ్తున్నావు అన్నాడు. అంటే అమ్మవారు నాకు అద్భుతమైన ఈ 100 శ్లోకాలను అందించి ప్రజాబాహుళ్యానికి అందజేయమని అనుజ్ఞ ఇచ్చింది అని చెబితే, వాటిని పరిశీలించిన నందీశ్వరుడు ఇంత ఉత్కృష్టమైన జ్ఞానము, ఇంత నిగూఢమైన తత్వము ప్రజలకు అర్థం కాదు అని 49 శ్లోకాలు తాను తీసుకొని 41 శ్లోకాలు ఆదిశంకరులకు అందించాడు. అవే సౌందర్య లహరిగా ఈనాడు మనమంతా పారాయణ చేస్తున్నాం. కానీ సౌందర్య లహరిలో ఇప్పుడు మనం 100 శ్లోకాలు చూస్తాం. మిగతా 49 శ్లోకాలను సాక్షాత్తు ఆ ఆదిశంకర భగవత్పాదులే రచించి విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బాహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఇది సౌందర్య లహరిలోని 49వ శ్లోకం. ఈ శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల
మీ దృష్టికి భూగర్భంలో ఉన్న నిధులు కూడా కనబడతాయి. అద్భుతమైన ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సంపదలన్నీ నీ సొంతమవుతాయి. విచిత్రం ఏమిటంటే ఈ శ్లోకంలో భారతదేశంలో ఉన్న 8 అద్భుతమైన పట్టణాలను వర్ణిస్తూ ఆ పట్టణాల పేర్లు అమ్మవారి పేర్లే అని తెలియజేస్తూ నీవు దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా కలిగి ఉండాలన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇలా దేశము ధర్మము ఈ రెండింటిని కాపాడే బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాల మీద ఉన్నదని తెలియజేసినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. సాక్షాత్తు శంకర దర్శనమే చేసుకొని అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవటం కోసం అవసరమైన సాధన క్రమాన్ని మనకు అందించారు. ఆయనను ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆ విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఆ సాధన క్రమాన్ని పాటిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, క్షీరసాగర మదనములో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించారు. అమృత నారాయణుడిగా అవతరించిన ఈ కూర్మ అవతారం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? సవరణై 1,00,000 యోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పూరమును అదునైన బ్రహ్మాండమునైన ఆహరించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతు రాశి నెల్ల మృంగి లోగనున్నట్టి గట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ ఆగక నడిచినట్టి గట్టి కాళ్ళు వెలుపలికి లోనికి జలుగు తొండంబు అంబుజముల పోలు నట్టి అక్షియుగము సుందరుడై విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంది వెలుగొందె మహాకూర్మమయ్యే అని క్షీరసాగర మథనం సమయంలో దేవతలు దానవులు అమృతాన్ని అందుకోవటం కోసం సాగర మథనాన్ని చేస్తుంటే అలా సాగరాన్ని చిలకటం కోసం మంథానం మంధరం కృత్వా నేత్రం కృత్వాతో వాసుకి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని కవ్వపు తాడుగా చేసుకొని సముద్ర మథనం చేస్తున్న సమయంలో కింద కుదురు లేక ఆ పర్వతం నీళ్లలో పడిపోవడం ప్రారంభించింది. అప్పుడు ఈ విధంగా మహాకూర్మంగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు, కూర్మనారాయణుడు అనే పేరుతో. అలా కూర్మనారాయణుడిగా అవతరించి తన మూపురం మీద ఆ పర్వతాన్ని దాల్చి వాళ్ళ సముద్ర మథనానికి సహకరించాడు. ఇక్కడ కూర్మావతారాన్ని మనం గమనిస్తే సముద్ర మథనానికి, దేవదానవులకు, కూర్మావతారానికి, మానవ జీవితానికి ఏమిటి సంబంధం అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆ సాగరము నీ ఆలోచనా సముద్రము. ఈ ఆలోచనా సముద్రాన్ని చిలకాలి, సాధించాలి, సత్ఫలితాలను పొందాలి అంటే నీ శరీరం అనే పర్వతానికి సత్పురుషుల యొక్క సాంగత్యం అనే ఆలోచనను వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుంటూ చిలికేటప్పుడు కూర్మము యొక్క లక్షణాలన్నీ నీ సొంతం కావాలి. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అని చెబుతుంది భగవద్గీత. అంటే తాబేలులాగా ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా నీ యొక్క జీవన విధానం సాగినప్పుడు అమృతాన్ని ఈ ఆలోచన సంద్రం నుంచి నువ్వు అందుకోగలుగుతావు. లేదా నీ శ్వాస పెరిగి ఆలోచన వ్యతిరేకంగా మారి సానుకూల ఫలితాలను అందుకోలేవు. సంయమనము ఉన్నవాడే ఏదైనా సాధించగలుగుతాడు అని తెలియజెప్పటమే కూర్మావతారం యొక్క విశిష్టత. తాబేలు నిమిషానికి 2 సార్లు మాత్రమే గాలి పీల్చి వదిలేస్తుంది. గుర్రం నిమిషానికి 72 సార్లు గాలి పీల్చి వదిలేస్తుంది. ప్రకృతిలో కనపడుతున్నటువంటి ఈ నిత్య జీవిత సత్యాన్ని నువ్వు గమనించగలిగితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా దేవతలు, దానవులు అంటే నీలో ఉన్న మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, వీటికి ఎప్పుడూ సమరం జరుగుతూనే ఉంటుంది. సముద్ర మథనం జరుగుతూనే ఉంటుంది. అమృతాన్ని అందుకుంటావా, అధోగతి పాలవుతావా? అమృతాన్ని అందుకోవాలి అంటే కూర్మ నారాయణుణ్ణి ఆశ్రయించాలి. అధోగతి పాలు ఎప్పుడవుతావు? ఆసురీ లక్షణాలను నీలో ఆపాదించుకొని అమృతం కోసం మీలో మీరే కొట్టుకుంటే మీకు దొరికేది విషం మాత్రమే.
అన్న సత్యాన్ని ఆవిష్కరించేదే క్షీరసాగర మథనం అయితే, దానిలో కూర్మావతారము ఎలాంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉండాలో నీకు తెలియజెప్పే అద్భుతమైన సాధనం. కనుక కూర్మావతార విశేషాన్ని తెలుసుకుంటూ ఆ కూర్మ నారాయణుణ్ణి అమృతాన్ని అందుకోవాలంటే ఆయన చేసేటువంటి మాహత్యంలోని రహస్యాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సిద్ధాంత సంవిధానంలో పంచబ్రహ్మ సిద్ధాంతం ప్రత్యేకత ఏమిటి? పంచబ్రహ్మ సిద్ధాంతం ఈ మొత్తం చరాచర సృష్టికి ఆధారమైన తత్వాన్ని తెలియజేస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్నంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. అంటే ప్రళయకాలంలో మొత్తం ప్రపంచమంతా జలమయమైనప్పుడు, గడాంధకారంగా మాడినప్పుడు నాసత్ శివయేవ కేవలహ అంటారు. సత్తు అసత్తులు లేనటువంటి సమయంలో కేవలం ఒక చైతన్యం మాత్రమే ఉంటుంది. అదే బ్రహ్మము. ఏతు అక్షరం అనిర్దేశం అవ్యక్తం కూటస్థం అచలం ధ్రువం. ఇది భగవద్గీత దానికి ఇచ్చిన నిర్వచనం. ఆ తత్వాన్నే బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మం నుంచి స్వయం నిర్ణయంతో విశ్వధారణను చేయగలిగినటువంటి భావనను సూత్రమాత్రంగా ధరించి అవతరించే చైతన్యం పరమశివుడు. ఇది తత్వరూపం. నిజానికి రూపం ఏమీ లేదు, ఒక తత్వం ఇది. ఈ తత్వాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఒకే లింగాన్ని ప్రతిష్ఠించాలి. సోమనాథ దేవాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన లింగము ఈ తత్వానికి నిదర్శనం. అనంతరము ఈ సకల చరాచర సృష్టిని చేయాలన్న సంకల్పంతో భావనామాత్రంగా ఉదయించినటువంటి ఆ పరమశివ తత్వము ఆది బ్రహ్మంగా తెలియజేయబడితే, దాని నుంచి పరాశక్తి పరశివుడు ఇద్దరూ ఒకేసారి ఉద్భవించారు. ఇది కూడా తత్వరూపం. ఎక్కడ ఈ తత్వాన్ని ప్రతిష్ఠించినా ఈ రెండు లింగాలను ప్రతిష్ఠించాలి. పరశివుడు సంకల్పమైతే పరాశక్తి ఆయనను కదిలించే చైతన్యం. అనంతరము ఆ తత్వం నుంచి మూల ప్రకృతి శుద్ధ చైతన్యము, ఈ రెండింటినీ కలగలుపుకొని శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. శ్రీమన్నారాయణుడు మూడవ బ్రహ్మ, పరశక్తి పరాశక్తి రెండవ బ్రహ్మ, పరమశివుడు మొదటి బ్రహ్మ. ఈ శ్రీమన్నారాయణుడి యొక్క మూల చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని రజోగుణ ప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మ ఉదయించాడు. ఈయన నాల్గవ బ్రహ్మ, సకల చరాచర సృష్టిని చేసినవాడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శుద్ధ ప్రకృతి నుంచి రుద్రుడు ఉదయించాడు. ఆయన లయం చేసేవాడు. ఇలా పరశివుడు పరమశివుడు పరాశక్తి ఈ మూడు తత్వానికి నిదర్శనమై మొదటి బ్రహ్మ రెండవ బ్రహ్మగా కొనియాడబడితే, శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు ఈ మూడు రూపాలతో నామాలతో కలవబడే మరో మూడు బ్రహ్మలు. ఈ 5 పంచబ్రహ్మ సిద్ధాంతంలో చెప్పబడేటువంటి బ్రహ్మలకు నిదర్శనంగా సృష్టి నడిపిస్తున్నారు. ఆ నారాయణుడు, ఆ బ్రహ్మ, ఆ రుద్రుని యొక్క శక్తులే లక్ష్మి, సరస్వతి, పార్వతిగా చెప్పబడుతుంది. ఇదే సిద్ధాంతాన్ని భగవద్గీతలో అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అంటూ విభక్తం కాని ఒకే ఒక మూల చైతన్యం నుంచి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువు, లయం చేసేటప్పుడు రుద్రుడు ఉదయించాడన్న సత్యాన్ని భగవద్గీత కూడా తేల్చి చెప్పింది. కనుక ఈ 5 ఒకే చైతన్య రూపాలను గుర్తెరుగుతూ అనవసరమైన వాదనలకు చోటివ్వకుండా అద్భుతమైన జీవనానికి గడపటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబించే ప్రయత్నించారు. గురుగారు, కథలన్నీ కంచికే ఎందుకు చేరుతాయి? కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి ఎలా వచ్చింది? నగరేషు కంచి అంటారమ్మ. కంచి క్షేత్రము మొత్తం భూమండలానికి నాభి లాంటిది. కాంచి అంటే మొలనూలు, కొణత్కాంచీదామా అని మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. ఈ కాంచీ క్షేత్రంలో మహాపండితులంతా ఉండేవాళ్ళు. అందుకే ఎవరైనా ఒక రచన చేస్తే ఆ రచనను ఆ కాంచీ క్షేత్రానికి పంపించి అక్కడ విద్వాంసుల పరిశీలనకు అందించి
వారు దాన్ని సరి అయినది అని ఒప్పుకున్న తరువాత దాన్ని నలుగురికి అందించేవాళ్ళు. అంతేకాని నాకు తోచిన ఆలోచన, నాకు వచ్చిన అద్భుతమైన భావన అని రచనను చేసి లోకం మీదికి వదిలే తత్వము ఒకప్పుడు భారతదేశంలో లేదు. ఇప్పుడు అది బాగా ప్రబలుతుంది. ఎవడికి తోచింది వాడు ఒక కథగా, ఒక పుస్తకంగా అందించి దాన్నే అందరూ అధ్యయనం చేయాలి, అదే సత్యమని మొండివాదన చేస్తూ ఉన్నారు. దానికి ప్రామాణికమేది అంటే స్వకపోల జనితమైన బుద్ధి మాత్రమే, అంతేకాని ఏ శాస్త్రము కాదు. దాని కారణంగా ఏమవుతోంది అంటే కథ కంచికి మన మంచికి అన్న నాడు నుండి పోయింది. ఆ కథ కంచికి వెళ్ళి మనకు మంచి చేసి మనం ఇంటికి వెళ్ళే పరిస్థితి దాటిపోయింది. ఇప్పుడంతా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తే అర్థం పర్థం లేని భావనలతో తనకు తోచినది ప్రతిపాదిస్తూ అదే నిజమని భావిస్తూ అనవసరమైనటువంటి అంతర్జాలంలో దొరికేటువంటి కథనాలన్నింటినీ దానికి ఆధారంగా చూపిస్తూ అదే సత్యమని భావించేటువంటి ఒక ఆలోచన విధానం నేడు సమాజంలో ప్రబలుతున్న నేపథ్యంలో కథ కంచికి మనం ఇంటికి అని ఎందుకన్నారో మనం గుర్తిస్తే సనాతన భారతీయ జీవన విధానంలో ఏదైనా వేదవిహితమై శాస్త్రబద్ధమై గురు ప్రోక్తమైనదే ప్రామాణికంగా గ్రహిస్తూ గమనిస్తూ జీవిత గమనానికి సోపానాలను నిర్మించుకునేటువంటి సాంప్రదాయం ఉండేదన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. లేకపోతే ఇలా ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు చెప్పారో తెలియదు, దేవతామూర్తుల మధ్యనే అనవసరమైన సంబంధాలన్నింటినీ ఆవిర్భవింపచేస్తూ తాము ఈ గ్రంథంలో చూశాము, ఆ గ్రంథంలో చూశాము, ఆ సినిమాలో చూశాము, ఈ కథలో చూశాము అని నిర్వచిస్తూ నిరుపయోగమైన వాదనలు చేసేటువంటి ఆలోచన క్రమం ఈనాడు సమాజంలో ప్రబలుతున్న నేపథ్యంలో మనం కథ కంచికి మన మంచికి మన ఇంటికి అన్నటువంటి అద్భుతమైన నానుడిలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇక మరో సందేహం, తిథికి దగ్ధరాశికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తిథి ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న మధ్య దూరాన్ని ఆధారంగా చేసుకొని తిథి ఏర్పడుతూ ఉన్నది. సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య, సూర్యుడికి చంద్రుడికి మధ్య 180 డిగ్రీల కోణం ఉంటే అది పౌర్ణమి. ఇక ఈ మధ్యలో ఉండే తిథులన్నీ కూడా ఆ కోణాన్ని అనుసరించి ఏర్పడుతున్నాయి. 12 డిగ్రీలు ఒక తిథి పాడ్యమి, 24 డిగ్రీలు రెండవ తిథి విదియ, 36 డిగ్రీలు మూడవ తిథి తదియ. అలా మనకు తిథులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క తిథికి ఒక్క అధిదేవత ఉన్నాడు. పాడ్యమికి అగ్ని అధిదేవత, విదియకు అశ్విని దేవతలు అధిదేవత, తదియకు గౌరీ అధిదేవత, చవితికి వినాయకుడు అధిదేవత, పంచమికి నాగదేవత అధిదేవత, షష్ఠికి సుబ్రహ్మణ్యుడు అధిదేవత, సప్తమికి సూర్యుడు ఆదిత్యుడు అధిదేవత, అష్టమికి అష్టమాత్రకుల అధిదేవత, నవమికి దుర్గా అధిదేవత, దశమికి ఇంద్రుడు అధిదేవత, ఏకాదశికి కుబేరుడు అధిదేవత, ద్వాదశికి విష్ణువు అధిదేవత, త్రయోదశికి ధర్ముడు అధిదేవత, చతుర్దశికి చంద్రుడు అధిదేవత, అమావాస్యకు పితృదేవతలు అధిదేవత. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దైవం. ఇప్పుడు ప్రతివాడు ఏదో ఒక తిథి నాడు జన్మిస్తాడు. ఇలా జన్మించిన తిథికి ఏవో ఒక 2 రాసులు ఎందుకు పనికిరావు, ఉపయుక్తం కావు. ఇలా ఉపయుక్తం కాని రాశిని దగ్ధరాశి అంటారు. కొన్ని తిథులలో పుడితే చతుర్దశి నాడు జన్మిస్తే మీనరాశి, మిథున రాశి, కన్యారాశి, ధనుర్రాశి, ఈ 4 రాశులు వాళ్లకు పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వవు. ఆ 4 దగ్ధరాశులుగానే పరిగణింపబడతాయి. పౌర్ణమి అమావాస్యలలో జన్మిస్తే వాళ్ళకి ఏది దగ్ధరాశి కాదు. ఇలా జ్యోతిష శాస్త్రము సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి భూమి మీద ఉండే జీవుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆ తిథి వార నక్షత్ర యోగ కరణ వీటితో అద్భుతమైన వివరణ ఇచ్చారు. దాన్ని మనం లోతుగా పరిశీలించి అర్థం చేసుకోగలిగితే అది మన జీవన గమనానికి చాలా ఉపయుక్తం అవుతుంది. అది అనవసరమైన విజ్ఞానం అని పక్కకు నెట్టితే ఋషి మనకు అందించి వేద అంగముగా పిలువబడిన జ్యోతిష్యము మనకు
ఉపయుక్తము కాదు. కనుక ఈ సత్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోవటానికి జ్యోతి అంటే వెలుగు అని అర్థం అమ్మ. ఆ వెలుగును మనం అందుకుంటూ మన జీవితాన్ని జ్యోతిష్యుతో నింపుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, లక్ష్మీ స్థానాలుగా కొన్ని ప్రదేశాలని మన ఆర్షధర్మం ప్రస్తావించింది. ఇంతకీ లక్ష్మీ స్థానాలు ఏవి? మహాభారతంలో ఇంట్లో లక్ష్మి తాండవించాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలియజేశారు. ఎవరి దగ్గరైతే గురుభక్తి, దైవభక్తి, మాతృపితృభక్తి ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ ఆవాసం ఉంటారు. ఎవరైతే అతి నిద్ర లేకుండా ఉత్సాహంగా చురుకుదనంతో ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. ఎవరైతే ఇంటిని ప్రతినిత్యము శుభ్రంగా ఉంచుకొని శుభ్రమైన వస్త్రములను ధరిస్తారో వాళ్లను లక్ష్మి ఏనాటికి వదలదు. పాలు, పళ్ళు, పసుపు, కుంకుమ, ముగ్గులు ఇవన్నీ లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. దీపము, ధూపము, మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా లక్ష్మీ ఆవాస స్థానాలు. నీ దగ్గర లక్ష్మి ఉండాలి అంటే నువ్వు సంతృప్తితో ఉండాలి. అది అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటి విషయం. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు. లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే సంతానం, లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే సంతోషం. కోట్ల డబ్బు దగ్గర ఉండి అనారోగ్యం పాలయ్యి ఒక అడుగు ముందరికి వేయలేనప్పుడు ఆ డబ్బు మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? కొంత ధనమే ఉన్నా సంతృప్తితో ఉంటూ సంతానంతో కుటుంబంతో కలిసి ఆనందంగా నువ్వు జీవితం గడపగలిగితే అంతకంటే కావలసిన ఆనందమేమున్నది, సౌభాగ్యమేమున్నది? మరి లక్ష్మీ స్థానాలు ఇవి చెప్పారు. ఎప్పుడు అలక్ష్మి ఉంటుంది? ఎలాంటి లక్షణాలుంటే దరిద్రం తాండవిస్తుంది అంటే కుచేలినం దంతమలాపహారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్యభాషణం సూర్యోదయేచ అస్తమయేచ శాయినం విముచ్యతి శ్రీరపి చక్రపాణినం అన్నాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరైనా ఈ లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమిటి ఆ లక్షణాలు? కుచేలినం, చిరిగిన వస్త్రాలు ధరించడం. ఈ రోజుల్లో అది ఒక ఫ్యాషన్ అయింది, మనం ఏం చేస్తాం. అలానే దంతమలాపహారిణం, మొహం కడుక్కోకుండా దుర్గంధం వచ్చే విధంగా సంచరించటం. బహ్వాసినం, ప్రతిదానికి నవ్వటం. ఎందుకు నవ్వుతాడో తెలియదు. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి నవ్వుతూ ఎదుటి వాళ్ళని ఎగతాళి చేసేవాడి దగ్గర లక్ష్మి ఉండదు. నిష్ఠుర వాక్య భాషణం, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషధర్మ సనాతన అని చెబుతుంది మనుధర్మశాస్త్రం. నాయన సత్యమే చెప్పు, ఆ చెప్పే సత్యము ప్రియంగా చెప్పు. అలానే అబద్ధం ఎప్పుడూ చెప్పకు, ఎదుటివాడికి ప్రియం కలిగించాలని. అదే సనాతన ధర్మం అని చెప్పింది. కనుక నిష్ఠురవాక్ష భాషణం, నిష్ఠురంగా మాట్లాడటం అనేది దరిద్రాన్ని ఆహ్వానించటమే. అనంతరం ఇది అందరూ గమనించాల్సిన సత్యం. సూర్యోదయేచ అస్తమేచ శాయినం, సూర్యోదయంలో సూర్య అస్తమ సమయంలో నిద్రపోవటం. సూర్యోదయానికి ముందర నిద్ర లేచిన వాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఎందుకంటే అద్భుతమైన సృజనాత్మకత అతనిలో ఉద్భవిస్తుంది. కనుక ఈ లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాడు శ్రీ మహావిష్ణువు అయినా సరే వాడిని వదిలేసి లక్ష్మి వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్పింది. కనుక లక్ష్మి స్థానాలను తెలుసుకుంటూ అలక్ష్మిని దరిచేయనీయకుండా ప్రతినిత్యం ఆనందంగా ఉండటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.